హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక హెల్దీ రెసిపీ చెప్తాను. అదేంటంటే మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా పిండి తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. నేనైతే అన్ని గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నా. హాఫ్ గ్లాస్ పెసర్లు, హాఫ్ గ్లాస్ శనగలు, పావు గ్లాస్ జొన్నలు, పావు గ్లాస్ కొర్రలు, పావు గ్లాస్ సజ్జలు, పావు గ్లాస్ అరికలు, పావు గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ బియ్యం, పావు గ్లాస్ సగ్గుబియ్యం, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ అవిసె గింజలు. వీటన్నిటిని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడగాలి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, 8 గంటల తర్వాత మంచిగా అన్ని నానిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని దోశపిండి లాగా పట్టుకోండి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పిండితో వెంటనే దోశలైనా వేసుకోవచ్చు, లేదా నైట్ అంతా ఉంచి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ అయితే ఇలా అయింది పిండి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దోశ ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ దోశలు వేసి చూపిస్తాను. పెనం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని దోశ వేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి దోశ మంచిగా కాలినాక సైడ్స్ నుంచి మెల్లగా తీయండి. అదే సైడ్కి దోశ కొంచెం అంటుకుపోయింది. దోశ కలర్ అయితే బాగానే వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకో దోశ ట్రై చేద్దాం. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అదే పిండితో ఇడ్లీ వేస్తున్నా. చూడండి, ఇడ్లీ కూడా బాగా వచ్చింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.